బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకు అధికారులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఓ రైతు చేతుల మీదుగా ఉద్యాన ఉత్సవ ప్రోగ్రాంను రాష్ట్రపతి నిలయం అధికారులు ప్రారంభించారు. ఉద్యానవన వ్యవసాయ శాఖలు అవలంబిస్తున్న నూతన పద్ధతులను వివరించేలా ఇందులో వివిధ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఇక పుష్ప ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. తీరొక్క పూలతో బొల్లారం రాష్ట్రపతి నిలయం పూల పొదరిలులా మారిపోయింది. ఇవాళ్టి నుంచి జనవరి 13 వరకు ఉద్యాన ఉత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రవేశం అందరికీ ఉచితం. బొల్లారం సికింద్రాబాద్ ఈ పరిసరంలో మేము మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ఐసీఆర్ మేనేజ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మేము కలిసి రాష్ట్రపతి నిలయం వాళ్ళ అఫీషియల్స్ తోటి కలిసి మేము ఈ ప్రోగ్రాం ఉద్యాన ఉత్సవం అనే కార్యక్రమం 12 రోజుల కార్యక్రమం మేము స్టార్ట్ చేసామన్నమాట. ఈరోజు ఫార్మర్ చేత మేము చింతపల్లి సురేష్ కుమార్ అనే ప్రోగ్రెసివ్ ఫార్మర్ చేత ఈ ప్రోగ్రాం ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగింది పొద్దున్న. ముఖ్యంగా మీరు ఈ ఉద్యాన ఉత్సవంలో మీకు అట్రాక్షన్స్ ఏంటంటే మేము ఒక 50 అగ్రికల్చర్ స్టాల్స్ సెటప్ చేస్తున్నాము. దాంట్లో హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, నర్సరీ మేనేజ్మెంట్, సస్టైనబుల్ అగ్రికల్చర్ వీటి గురించి స్టాల్స్ డిస్ప్లే చేస్తారు. స్టాల్స్లో సేల్స్ కూడా ఉంటుందన్నమాట. కాంపిటీషన్స్, పెయింటింగ్, క్విజ్ కాంపిటీషన్స్, తర్వాత పాటరీ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయన్నమాట. రోజు వర్క్షాప్స్ ఎక్స్పర్ట్స్ ద్వారా అగ్రికల్చర్ మీద కానీ కృషి ఏరియాలో మీకు ఏమేమి డెవలప్మెంట్స్, సస్టైనబుల్ అగ్రికల్చర్ ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి, ఎస్పెషలీ హార్టికల్చర్లో ఇప్పుడు మీకు కొత్త టెక్నాలజీ అంటే హైడ్రోపానిక్స్ అంటే వాటర్లో గ్రో చేసేదానికి, ఏరోపానిక్స్, తర్వాత అర్బన్ ఫార్మింగ్, నర్సరీ మేనేజ్మెంట్ వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. మీడియా దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మంచిగా దీని గురించి పబ్లిసిటీ ఇచ్చి దీని గురించి చెప్తే పబ్లిక్ చూస్తారు, వింటారు, వచ్చి దీంట్లో పాల్గొని ఇది ఒక మంచి గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేము ఈరోజు 2 జనవరి నుంచి 13 జనవరి వరకు కూడా ఉద్యానోత్సవ్ అనే ఒక ఫ్లవర్ అండ్ హార్టికల్చరల్ షో జరగబోతుంది. ఈ షో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆల్రెడీ ప్రజల కోసము రాష్ట్రపతి నిలయం ఓపెన్ చేయడం జరిగింది 365 డేస్ కూడాను. ఇప్పుడు ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి నిలయంని సందర్శించి వెళ్ళారు. ఆ రోజున మేడం అనౌన్స్ చేశారు, ప్రెసిడెంట్ విజిట్ అయిపోయిన వెంటనే పబ్లిక్కి ఈ ఫ్లోరల్ షో జరుగుతుంది అని చెప్పి. ఈ ఫ్లోరల్ షోలో మేము ప్రజలకి ఇక్కడ ఉన్న నేచర్ బ్యూటీని చూపించాలి అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఉద్యానోత్సవ్. ఈ ఉద్యానోత్సవ్లో భాగంగా తెలంగాణకి సంబంధించి మన వెదర్కి సంబంధించి ఉండే ఫ్లవర్ షోస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఒట్టి ఫ్లవర్ షో మాత్రమే కాకుండా కూడా హార్టికల్చర్కి సంబంధించి కూడా చాలా థిమాటిక్ డెమాన్స్ట్రేటివ్ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కిడ్స్ కోసము, కమ్యూనిటీ కోసం కూడా ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, అలాగే కిచెన్ గార్డెనింగ్ నుంచి అర్బన్ ఫార్మింగ్ ఎలా చేయాలి అనే యాక్టివిటీస్ని కూడా ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఉద్యానోత్సవ్లో ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ అనేది మెయిన్ మోటివ్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. ఒక రైతుతోని ఈరోజు ఇనాగ్రేషన్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. నేను గత 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. రకరకాల పంటలపైన శాస్త్రవేత్తలతోని మరియు వాటర్ షెడ్ కార్యక్రమాలు, సోషల్గా మా గ్రామం, మా ప్రాంతం అన్ని వ్యవసాయానికి సంబంధించిన ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కొత్త టెక్నాలజీలు తీసుకెళ్ళి మా ప్రాంత రైతులకు కానీ మేము చేయడం కానీ ఇట్లా ముందు ఉంటున్నాం.